పావని గౌడ్ అనే వ్యక్తి పదవుల కోసం కాంగ్రెస్ మీద నిందలేస్తుందంటే ఏం చెప్తారు? నా గురించి కానీ మా నాన్న గురించి కానీ తెలిసిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడారు. ఉమ్, మా నాన్న 2001 నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఉద్యమకారుడు. ఎందుకు పోస్టర్లు అతికేస్తున్నావు తెలంగాణ అది ఇదని, జైళ్ళకు పోవడం ఏంది, పోలీసులు రావడం ఏంది అది ఇదని అంటే, తెలంగాణ రాష్ట్రం వస్తుంది బిడ్డ, కేసీఆర్ తెస్తాడు, తెలంగాణ వస్తే మన భూములకు నీళ్ళు వస్తాయి అని మా నాన్న చెప్పిండు. నా భూములకు నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను కేసీఆర్ గారిని నమ్ముతున్నా. ఇంకొకటి మా నాన్న రోజు అనేది, నీ రాజకీయాలు బంద్ చేసుకో, నాకు అస్సలు ఇష్టం లేదు డాడీ, ఏదన్నా మంచిగా జాబ్ చేసుకుంటూ అట్లా ఇట్లా చేయొచ్చు కదా అది ఇదని నేను మా డాడీని అనేది. అదే మాట నేను జాబ్కి రిజైన్ చేసి కేసీఆర్ గారికి పనిచేసే కాడికి వచ్చేసింది. ఉన్న పొలంగా రేవంత్ రెడ్డి పిలిచి ఒక పదవిని అప్పచెప్తే పవన్ గౌడ్ పోదంటారా? చాలా మంది అడిగిండ్రు, చాలా మంది నాకు ఆఫర్స్ కూడా ఇచ్చిండ్రు. ఆ ఆఫర్లు ఇయ్యద్దనేసే నేను పచ్చబొట్టు ఓడిపించుకున్నా. ఇది ఉన్నంత కాలం, ఇది చచ్చిపోయే వరకు ఉంటుంది నా చేతి మీద, నాతో పాటే ఉంటుంది. అప్పటి వరకు నేను కేసీఆర్ గారి వెంటనే ఉంటా. రక్తం ఉన్నంత వరకు, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తా.